పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు కళ్యాణ్ కుటుంబం మంచి ఆరోగ్యం, తన్మయి షియోన మంచి ఆరోగ్యం, చదువులు రత్నం మంచి ఆరోగ్యం కొరకు, దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణ అభిషేకం కొరకు, రవీందర్ చేయి వ్యాపారంలో అభివృద్ధి, కుటుంబ సమస్యలు తీరినట్లుగా, కుమార్తె వివాహం కొరకు, పిల్లల భవిష్యత్తు, కుటుంబం ఆత్మీయంగా ఎదుగునట్లుగా, దివ్యకారుణ ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, నిన్నటి దినాన ముగిసిన ఇంగ్లీష్ వడకం విజయవంతంగా జరిగినందుకు దేవునికి కృతజ్ఞతగా, ప్రభువు దీవించినందుకు కృతజ్ఞతగా, ప్రతి కుటుంబం ఆశీర్వాదములతో నింపబడి సంతోషంగా ఇంటికి వెళ్ళినందుకు కృతజ్ఞతగా, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉరుసుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లు దైవాశీస్సుల కొరకు, ఎం శౌరీలు ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, ఒక వ్యక్తి తలంపు ప్రకారం తోమాస్ రెడ్డి రెజినమ మంచి ఆరోగ్యం కొరకు మరియు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు, కారుణ్యమాత పేరిట ఎడ్విన్ చేయి వ్యాపారంలో అభివృద్ధి కొరకు, మక్కెన శివరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు సుచరిత, అల్లం మర్రెడ్డి లూర్ది మేరీ అర్పణ కుటుంబం కృతజ్ఞతగా, ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా, మాణిక్యరావు పద్మ కుటుంబం కృతజ్ఞతగా, దివ్య దీపక చదువులు, ఆరోగ్యం, భవిష్యత్తు, ఆర్థికాభివృద్ధి, నూతన గృహ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని, గంటా తెరేసా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, తెరేసా ఇద్దరు కుమార్తెలకు మంచి బంగారు భవిష్యత్తునివ్వాలని, మంచి ఆరోగ్యం, చదువులు, బంగారు భవిష్యత్తు, కాపుదల, సంరక్షణ, ఉజ్వల సాత్వికకు బంగారు భవిష్యత్తునివ్వాలని, మరి తల్లి తోడుగా ఉండాలని సమర్పిస్తున్నారు. మాదానం విన్సెంట్ జ్యోతి కుటుంబంలో మరణించిన పామిశెట్టి మార్తమ్మ ఆత్మశాంతి కొరకు, ఒక వ్యక్తి చేయి వ్యాపారంలో అభివృద్ధి మరియు ఒక వ్యక్తి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, ఒక వ్యక్తి భూమి మంచి రేటుకు త్వరగా అమ్ముడుపోవాలని, ఓక్ యూనిసెక్స్ సలూన్ అభివృద్ధి, మేకప్ ఈవెంట్స్ వచ్చినట్లుగా, స్వంత గృహం విషయంలో ప్రభు చిత్తం నెరవేరినట్లుగా, కుటుంబం బంధకాలను విడిపింపబడాలని, సంపూర్ణ విడుదల, స్వస్థత, జైపాల్ రెడ్డి రాణి కుటుంబం కృతజ్ఞతగా, ఫాతిమా మేరీ హృత్విక్ రోషన్ రెడ్డి జోసఫ్ రెడ్డి కృతజ్ఞతగా, ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, ఆదురు జోసఫ్ రెడ్డికి పెదపేగు క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత, యశ్వంత్ మారు మనసు, చదువులు, జ్ఞానం మరియు వెంకటేశ్వరరావు గృహ నిర్మాణం త్వరగా పూర్తగినట్లుగా, అంతోని పౌల్ లివర్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత, దమ్మాలపాటి రమేష్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు ఆత్మ పరలోకం చేరినట్లుగా, కుటుంబ సభ్యుల ఓదార్పు కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు, అమరనాథ్ కుటుంబం శుద్ధీకరింపబడినట్లుగా, సతీష్ కోటికి క్యాన్సర్ నుండి సంపూర్ణ విడుదల, సిస్టర్ ఇగ్నేషియా ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు ఎస్ వినోద్ కుమార్ కుటుంబం, ఎన్ వీరభద్రరావు తలలోని క్యాన్సర్ సమస్యల నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత, సావిత్రి మంచి ఆరోగ్యం, మీనా వర్షిత పృథ్వీ సాయి ఆరోగ్యం, భవిష్యత్తు, పి సుధారాణి మంచి ఆరోగ్యం, స్వస్థత, దీవెనల కొరకు కిరణ్ కుమార్ కుటుంబం అంతా దీవింపబడాలని, థోమాస్ మాస్టర్కు మంచి ఆరోగ్యం తెలియజేయాలని, రానెమ్మకు కాపుదల, సంరక్షణ ఇవ్వాలని, కుటుంబం అంతా దీవింపబడాలని, మరీ తల్లి తోడుగా ఉండాలని పూజ. ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం. తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి, తంబుర సితార నాదముతో పాపులకై దిగి వచ్చనట, రోగులకి వైద్యుడని, పాపుల పంక్తిని కూర్చుని పాపులకై దిగి వచ్చనట, రోగులకి వైద్యుడని, పాపుల పంక్తిని కూర్చుని విందులు చేసిన
పెన్నిధికే తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననిన స్వామికి తంబుర సితార నాదముతో నేను మాత్రము నా నీతి వలన నీ దివ్యముఖమున దర్శింతును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇదిగో ఇంకొక ఆదివారం రోజులోకి మనము ప్రవేశిస్తున్నాము. సామాన్య కాలములు 15వ ఆదివారములోకి ప్రియులారా మనము ప్రవేశించినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడానికి, దేవుని యొక్క ప్రేమ మనలో ఉండడానికి దేవుడు కోరుకున్నారు. ప్రియండి సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండమును తీసుకున్నప్పుడు మోషే ఇశ్రాయేలుతో ఒక మంచి కార్యం చెప్తున్నది. ఏమనగా యాహోవైన యేసుప్రభుని యొక్క, యాహోవైన దేవుని యొక్క ఆ ఆజ్ఞలను మనము పాటించాలి అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నారు. ఎందుకు పాటించాలని? తద్వారా వారి యొక్క హృదయములు, వారి యొక్క ఆత్మలు ఆ ఆజ్ఞ అనుసారంగా వారు జీవించాలి. ఈ ఆజ్ఞ అనుసారంగా వారు జీవించినప్పుడు ప్రియులారా, ఎల్లవేళలా హృదయములు, ఆత్మలు దేవుని యొక్క ఆజ్ఞ ఉండండి. దానికి అర్థం ఇది కేవలము వారు బయట నుంచి తీసుకునే ఒక అనుసరించడానికి ఉన్నటువంటి ఒక ఆజ్ఞ కాదు. ఈ ఆజ్ఞ నా లోపల ఉంటుంది, నా హృదయంలో ఉండి దేవుని యొక్క ఆ ఆజ్ఞ నా హృదయం నుంచి రావాలి. నేను హృదయం నుంచి దేవుని యొక్క ఆజ్ఞను నేను పాటించాలి అని వారు తెలుసుకోవడానికి ఇదిగో యాహోవే చెప్తున్నారు ఈరోజు మొదటి పఠనం ద్వారా. ప్రియులారా, ఈనాటి రెండవ పఠనం పునీత పౌలు గారు కొలొస్సీలకు రాసిన లేఖలు పౌలు గారు అంటున్నారు, యేసుప్రభుని యొక్క ఆ రూపం, యేసుప్రభుని మానవ యొక్క రూపం అంటే దేవుని యొక్క ప్రతిరూపమని తెలుసుకోవాలి అని పౌలు గారు మన కొలొస్సీలకు సంఘానికి ఎంతో గొప్పగా వర్ణిస్తున్నారు అని బాగాని మనము ఈరోజు చూస్తున్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అంతేగాక ప్రియులారా, యేసు ప్రభు ఈ ప్రపంచంలో సృష్టించబడిన ప్రతి వ్యక్తులని, జంతువులని, వస్తువులని చూసినప్పుడు అది గొప్ప సర్వోన్నతుడు, ప్రథమ అధిపుడు అని చెప్తున్నాడు. అంతేగాక యేసు ప్రభువు ప్రారంభము ముగింపు అని ఈరోజు పునీత పౌలు గారు మనకు తెలియపరుస్తున్నాడు. సహోదరి సహోదరులారా, ఈరోజు అందరికీ సుపరిచితమైనటువంటి యొక్క పఠనాన్ని మనము చదువుతున్నాము. అది ఏమిటండి ప్రియులారా? యేసు ప్రభుతో ఒకరు ఒక ప్రశ్న అడుగుతున్నారు. సువిశేష గ్రంథములు ధర్మశాస్త్ర బోధకుడు నా పొరుగువారు ఎవడు అని యేసు ప్రభువుని అడిగినప్పుడు ఒక యూదుని యొక్క ప్రయాణాన్ని గురించి మంచి సమరయుడు ఒక ఉపమానాన్ని యేసు ప్రభు వారికి చెప్పి ఎవరు నా మంచి పొరుగువారు అని వారికి తెలియపరుస్తున్నాడు, వారికి సమాధానం ఇస్తున్నాడు. ప్రియులారా, ఈ సువిశేష పఠనములు మనకు అందరికీ తెలుసు. యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణిస్తున్న ఒక యూదుడు, వారు మార్గం మధ్యనే
దొంగల వలన వాళ్ళు మోసం చేసి గాయపరిచి పడిపోయిన అవసరం ఉన్నప్పుడు మొదటిది మనకందరికీ తెలుసు, యాజకుడు వచ్చారు, వారి మీద జాలి కలిగింది, కానీ తొందరగా వెళ్ళిపోయారు. వారి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయాడు. ఇంకా లేవీయుడు వచ్చారు, వాళ్ళు కూడా వాళ్ళని ముఖం చూసి నేను ఇది చూస్తే నా జీవితం అశుద్ధం అయిపోతుంది అని ఒక భావముతో వెళ్ళిపోతున్నారు. చివరికి సమరయుడు, యూదుడు కాదు, సమరయుడు పెట్టి వారి మీద జాలి గడిగి గాయములన్నీ కట్టుపెట్టి మంచిగా ఒక సత్రతానికి తీసుకుని వెళ్ళి వారిని పరిపాలిస్తున్నారు. ఇప్పుడు సహోదరి సహోదరుల, వీరిలో ఎవరు నిజమైనటువంటి పొరుగువాడు అని ఈ ధర్మశాస్త్ర బోధకుడు అడిగినప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు చెప్పిన మాట సమాధానం ఇచ్చాడు. ఆయనని గాయపడిన ఆ యూదని సరి చేసిన వాడు, గాయములు పట్టుకునిన వాడే యొక్క యథార్థమైనటువంటి పొరుగువాడు అని చెప్పారు. మీరు కూడా అలాగ చేయమని యేసు ప్రభు నిర్దేశిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు అదే యేసు ప్రభు మనతో చెప్తున్నది మాట. మీరు కూడా మీ పొరుగు వారిని మీరు చూసుకోవాలి. అత్యవసరం ఉన్న వాళ్ళకి మీరు సహాయం చేయాలి అని ఈరోజు సువిశేష పఠన భాగములు మనందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నాడు. ప్రియులారా, మన పొరుగు వారిని మనము తెలుసుకుందాం. ఎవరు నిజమైనటువంటి పొరుగువారు? కష్టములు ఉన్నప్పుడు వారిని సహాయం చేయనప్పుడు వారే మన పొరుగువాడు అని తెలుసుకొని మనం జీవించాలి. ఈరోజు రండి ప్రియులారా, ఈ దివ్య పూజ బలి సమయములు, ఈ ఆదివార రోజు మనము ఈ ఉదయకాల సమయములు మనము ఈ దివ్య పూజ బలి సమర్పించబోతున్న ఈ సమయములు ప్రియులారా, ఆయన దగ్గరికి వెళదాం. దేవుడు మనకు చూపిస్తారు నిజమైనటువంటి పొరుగువారు ఎవరని. వారు మీ దగ్గరికి వస్తున్నప్పుడు వారిని సహాయించడానికి ఒక మంచి మీకుందా? వారిని గాయపడిన వారిని ఆ గాయములని కట్టుబడి వారిని పరిపాలించడానికి ఒక మంచి హృదయం మీకుందా? రండి ప్రియులారా, అటువంటి హృదయం మనకు ఉండాలని మనము దేవుని ఈ దివ్య పూజల ద్వారా మనము ప్రార్థించుదాం. ఒకసారి మనం అందరము కూడా కనుగలు మూసుకుని చేతులంటే జోడించి, చేసిన ప్రతి యొక్క తప్పుల కొరకు పొరపాట్ల కొరకు ప్రభువా నన్ను మన్నించండి ప్రభువా. అత్యాసపడిన వాళ్ళని నేను సహాయించకుండా నా జీవితం చూసి, నా కుటుంబం జీవితం చూసి నేను వెళ్ళిపోయాను ప్రభువా. వారిని చూడకుండా, వారికి మంచి కార్యములు చెయ్యకుండా నా ఆలోచన ప్రకారం నేను జీవించాను ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా అని చెప్పి హృదయం నుంచి మనము పాపములు పొందాం. చేసిన తప్పుల కొరకు క్షమాపణ అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మనందరము కలిసి మహిమ
ఆ ప్రార్థనని మనము ప్రకటించుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు కల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర, నిన్ను పొగుడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, సన్మార్గము నుండి వైదొలిగి పెడద్రోవ పట్టు వారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. నీతో పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది కనుక మీరు ఈ శాసనమును పాటింపుడు. మొదటి పట్నము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, మీరు ప్రభువునకు విధేయులై ఈ ధర్మశాస్త్రమును లెక్కింపబడిన ఆయన ఆజ్ఞనెల్లా పాటించి పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయన యొద్దకు మరలి ఒత్తురని పై దీవెనలెల్లా బడెదరు. నేడు నేను మీకు విధించు ఈ శాసనమును కష్టమైనది కాదు, అందుబాటులోనే లేనిది కాదు, అది ఎక్కడనో ఆకాశమున ఉన్నట్టుది కాదు. కనుక మేము ఆ శాసనమును విని పాటించుటకు ఎవరు ఆకాశమునకెక్కి పోయి దాని చట్టముకు కొనివత్తురు అని మీరు అడగనక్కరలేదు. అది ఎక్కడనో సముద్రములకు ఆవలినున్నట్టుది కాదు. కనుక మేము ఆ శాసనమును విని పాటించుటకు ఎవరు సముద్రములను దాటిపోయి దాని చెట్టకు కొనివత్తురు అని మీరు అడగనక్కరలేదు. ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది, మీ నోటనే మీ హృదయంలోనే ఉన్నది కనుక మీరు ఈ శాసనమును పాటింపుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. రెండవ పఠనము పునీత పౌలు గారు కొరసీలకు రాసిన లేఖ అధ్యాయం 1 పరిశుద్ధ వచనంలో 15వ వచనం నుండి 20వ వచనం వరకు. రెండవ పఠనము పునీత పౌలు గారు కొలసీలకు వ్రాసిన లేఖ అధ్యాయం 1 పరిశుద్ధ వచనంలో 15వ వచనం నుండి 20వ వచనం వరకు. సహోదరులారా, క్రీస్తు అదృశ్యుడైయున్న దేవుని ప్రత్యక్ష రూపం, ఆయన సమస్త సృష్టిలో కొలత జన్మించిన పుత్రుడు. ఏలైనా దేవుడు ఆయన ద్వారా
పరలోక భూలోకములందు కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమై శ్రీసభకు శిరస్సు. సమస్తమున ఆయనయే ప్రథముడగుటకు ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచిన వారిలో ప్రథమ పుత్రుడు. దేవుని సొంత నిర్ణయంను అనుసరించియే ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావం మూర్తి భావించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచంను తిరిగి తనతో సమాధానపరుచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోక యందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరుచుకొనెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమ ఎన్నాళ్ళకు మరల పొంగింది నాలో ఆత్మ సంతోషము. నా ఆత్మను తాకింది నా వాక్యం, క్రీస్తు వాక్యం. లా 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 లా. అనుదినము నీ వాక్యము విన్నాను, నే విన్నాను. ఎన్నడు నాలో కలుగని ఓ మధురమైన అనుభూతి ఈనాడు నాలో కలిగేను. లా 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 ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నోండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయము వచన భాగము 25వ వచనం నుంచి 37వ వచనం వరకు. Gospel according to St. Luke chapter 10 verses 25 to 37. అంతటా ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏమి చెయ్యవలయును అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించెను. అందుకు యేసు, ధర్మశాస్త్రమును ఏమియు రాయబడి ఉన్నది, అది నీకెట్లు అర్థమాగుచున్నది అని తిరుగు ప్రశ్న వేసెను. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అని రాయబడి ఉన్నది అని పలికెను. నీవు సరిగా సమాధానమిచ్చిదివి, అటులనే చెయ్యము, నీవు జీవింతువు అని యేసు వానితో చెప్పును. కానీ అతడు తనను సమర్థించుకొనుటకై
నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగెను. యేసు ఇటులా సమాధానమిచ్చెను. ఒకానొకడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలో అతనిని దొంగలు చుట్టుముట్టి దోచుకుని గాయపరచి కొన ఊపిరితో విడిచిపోయిరి. ఆ తర్వాత ఒక యాచకుడు ఆ మార్గమున వెళ్ళుచు వానిని చూచి తప్పుకొనిపోయెను. అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వానిని చూచి తొలగిపోయెను. పిదప ఒక సమరయుడు అటు పైన పోయినప్పుడు అతనిని చూచెను. వానిని చూడగానే అతడు జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షరసము పోసి కట్టుకట్టెను. పిమ్మట వానిని తన వాహనముపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకుని పోయి పరామర్శించెను. అతడు మరునాడు 2 దినారములు సత్రపుశాల యజమానుని చేతిలో పెట్టి వీనిని పరామర్శింపుము, నీకు ఎక్కువగా వ్యాయమైనచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లింపగలను అని చెప్పెను. దొంగల చేతిలో పడిన వానికి పై ముగ్గురిలో పొరుగువాడు ఎవడు అని యేసు అడిగెను. కనికరము చూపినవాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చెను. యేసు అతనితో, నీవును వెళ్ళి అటులనే చెయ్యము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఒకసారి 2 చేతులు ఎక్కడ మీరు ఉన్నారో, ఎక్కడ మీరు కూర్చుంటారో 2 చేతుల పైకి లేపి ఆ తండ్రి దేవుని మనం స్తుతించుదాం. పుత్రుడైన యేసు ప్రభువుని స్తుతించుదాం. పరిశుద్ధాత్మ దేవుని స్తుతించుదాం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసు ప్రభువా వందనం. యేసు ప్రభువా వందనం. యేసు ప్రభువా స్తోత్రం. యేసు ప్రభువా స్తోత్రం. పవిత్రాత్మ దేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. పవిత్రాత్మ దేవా స్తోత్రం. పవిత్రాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ జీవితములో దేవుని యొక్క ఆ జీవశక్తి మనలో ఎప్పుడు ప్రవేశించారు అని మనం ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు, అది ఎప్పుడు ప్రవేశించారమ్మా? దేవుని యొక్క ఆ దైవీక జీవం ఎప్పుడు ప్రవేశించారని అడిగినప్పుడు మనకు అందరికీ తెలుసు, జ్ఞాన స్నానము ద్వారా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జీవం మన జీవితంలోకి ప్రవేశించారు. ఒక బీజం లాగా అక్కడ జ్ఞానస్నానం ద్వారా దేవుని యొక్క ఆ జీవం, అది ఒక బీజం నాటినప్పుడు అది బీజం మొలంచి అది ఒక పెద్ద వృక్షమై మారాలి. ఆ పెద్ద వృక్షమై మారడం మాత్రం కాదు, దానిలో మంచి కాయలు, మంచి ఫలాలు మనము ఫలించాలి. ఇప్పుడు సహోదరి సహోదరులరా, అదే ఈ మంచి క్రైస్తవులాగా మారాలంటే దేవుని యొక్క ప్రేమ మనలో సదా సమయము సర్వదా మన జీవితంలో ఉండాలండి. మనం దేవుని మాత్రం ప్రేమించారా? చాలా. దేవునితో మాత్రం కాదు ప్రేమించడం, మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ఎప్పుడైతే మీరు పొరుగు వారిని ప్రేమించినప్పుడు ఆ దేనికి సమాధానం ఉండరు? దేవుని ప్రేమించడానికి సమానంగా ఉంటున్నారు. ప్రేమనుడి సహోదరి సహోదరులారా, ప్రియులరా, మనకందరికీ తెలుసు, ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభుని పరీక్షించడానికి మాత్రమే ఈ యొక్క ప్రశ్న అడిగారు. ధర్మశాస్త్ర బోధకుడు అంటే ఈ ధర్మశాస్త్రములు ఏమేమి రాశారో అవన్నీ బాగా తెలిసిన వాడే. ఏదైనా ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా వెంటనే వారు దానికి ఆన్సర్ ఇస్తారు, సమాధానం ఇస్తారు. కానీ యేసుక్రీస్తుని ఈ ధర్మశాస్త్రం తెలుసా? ఒక డౌట్,
ఎవరికి వచ్చింది? ఈ బోధకుడుకు, ఈ ధర్మసభ. అందుకే ఆయనని ఒకవేళ నేను పరీక్షించాలి. పరీక్షించడానికి ఈ ప్రశ్న అడిగిన, నేను నిత్య జీవన్ పొందడానికి నేను ఏం చేయాలి, శ్వాసద జీవం పొందడానికి నేను ఏం చేయాలి అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారు? ధర్మశాస్త్రములు ఏం రాయబడి ఉన్నారో అది మీరు పాటించాలి, అనుసరించాలి అని చెప్పినారు. ఏంటిది అక్కడ రాసి ఉన్నది? అమ్మ చదవండి అమ్మ. సువిశేషములు 27 వచనం చదవండి అమ్మ. 27 10వ అధ్యాయం 27. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను పూర్ణ శక్తితోను నీ పూర్ణ మనస్సుతోను ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగు వానిని ప్రేమింపుము. అప్పుడు యేసు ప్రభు మళ్ళీ ఏం చెప్పారు? మీరు సరిగా, మీకు ధర్మశాస్త్రం బాగా తెలుసు, మీరు కూడా ఇలాగ మీరు చెయ్యండి అని చెప్పినప్పుడు వెంటనే ఇంకొక ప్రశ్న అడిగారు. యేసు ప్రభువుని దీని యొక్క అర్థం తెలుసా? డౌట్. కొంతమంది ఎట్లా ఉన్నారు, ఈయన చెప్తున్నారు, ఈయనకి బాగా అన్నీ తెలుసు. ఒక ప్రశ్న అడిగిన తర్వాత వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు. మళ్ళీ ఇంకొకసారి మరి ఒక దానిలో ఆ క్వశ్చన్ అడిగినప్పుడు దీని యొక్క అర్థం ఏమిటి అన్నప్పుడు, నా నిజమైనటువంటి ఈ పొరుగువారు ఎవడు అని మళ్ళీ ప్రశ్న అడిగినప్పుడు అప్పుడే యేసు ప్రభు ఒక మంచి సమరాయుడు, ఒక ఉపమానం వీళ్ళకు తెలియపరుస్తున్నది. సహోదరి సహోదరులారా, మనకందరికి బైహార్ట్గా, క్రైస్తవులందరికీ, బైబిల్ చదివిన వారికి బాగా తెలుసు ఈ యొక్క ఉపమానం గురించి. ఒకనకుడు ఒక యూదుడు యెరూషలేము నుంచి యెరికో ఆ పట్టణానికి ప్రయాణిస్తున్నప్పుడు ఏం జరిగింది? అక్కడ దొంగలు ఏం చేశారు? వారిని దొడ్డపడి వారిని చాలా కొట్టి బాధపడి వారిని సగం ఊపిరితో పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అటువంటి సందర్భములు ఎవరెవరు వచ్చారు? ముగ్గురు వచ్చారు. ముగ్గురు వ్యక్తులు వచ్చారు. మొదటిగా ఎవరు వచ్చారండి? ముగ్గురు వచ్చినది యాజకుడు. యాజకుడు వచ్చిన తర్వాత యాజకుడు ఏమంటున్నారు? యాజకుడు చూడన్నప్పుడు మామూలు గౌరవిస్తున్న గౌరవు. మనము ఎవరైనా ఫాదర్ గారిని చూసినప్పుడు, మీరు ప్రైజ్ ది లార్డ్ ఫాదర్, గుడ్ మార్నింగ్ ఫాదర్, అలాగా ఆ కాలంలో కూడా యూదులందరూ యాజకుడు ఉన్నప్పుడు షాలోం అని చెప్పి అభిసంబోధన చేసేవాడు. అలాగా ఈ వీళ్ళు చేసినప్పుడు నాకు పని లేదు, ఇక్కడ నేను వారిని చూస్తే నా పని సరిపోదు అని చెప్పి వాళ్ళ మీద జాలి కలిగి, కానీ వారికి ఆ గాయములు చూసి వారిని పరామర్శించలేదు. దానికి బదులుగా వారు వెళ్ళిపోయారు. రెండవది ఎవరు వచ్చారు? లేవీయుడు వచ్చారు. ఇవన్నీ యూదా సముదాయములు బట్టి ఒక గ్రూపు, వర్గానికి చెందిన వారే. లేవీయుడు వచ్చిన తర్వాత ఈ సగం చచ్చిపోయిన వారిని నేను వారిని పరిపాలిస్తే, నేను వారిని గాయముడు సరి చేస్తే, నేను వారిని పరామర్శించే నా జీవితం అశుద్ధమైపోతుంది. అందువలన నేను పట్టుకూడదు, నేను టచ్ చేయకూడదు అని చెప్పి వారు వెళ్ళిపోయారు. మరియు దీనికి ముగ్గురు చివరికి వచ్చిన వారెవరు? సమరయుడు. ఈ సమరయుడు అంటే ఎవరండి? చాలా పొట్లాడు చేసేవాడు. యూదులు ఈ సమరయుడు ఎక్కువ పొట్లాడేవాడు. ఎందుకు నేను చెప్తున్నానండి ప్రేమటి సహోదరి సహోదరుల, యేసుక్రీస్తు కాలములు దానికంటే ముందు కాలములు కూడా ఈ సమరయుడు అంటే యాహవే దేవుని నమ్మినవాడు కాదు. యాహవే దేవుని నమ్మినవాడే యూదా మతానికి చెందినవాడు. వాళ్ళు వేరే దేవుని ఆరాధించేవాడు. అందువలన ఈ సమరయుడు ఈ ప్రక్కన ఉన్నప్పుడు కూడా ఈ యూదులు వాడి నుంచి వెళ్ళిపోతారు. అట్లా కొట్లాడేవారు, కోపముతో దేశ్యముతో మాట్లాడేవారు. చూడండి సహోదరి సహోదరులారా, ఎంతో ప్రేమ చూపించారు ఆయన మీద. వాళ్ళకి బాగా తెలుసు ఇది వాళ్ళు చూడలేదు, ఇది సమరయుడా, ఈ వీరు యూదా వేరే సముదాయం చెందినవారా అని ఏమి చూడలేదు. బాధపడి చాలా గాయపడి ఊపిరితో వారి మరణావస్థలు ఈ బిడ్డ ఉన్నారు. వారి మీద చాలా జాలి కలిగిన మాత్రం కాదండి, వారి దగ్గరికి వచ్చి చూడండి సహోదరి సహోదరులారా, వారి దగ్గరికి వచ్చి ఏమేం చేశారు మనకు తర్వాత అదే మనము వచనం చదువుతుండి మంచి కార్యములు వారు చేస్తున్నారని వచనం చదువుతుండే.
దగ్గరికి వెళ్ళి 34వ వచనం చదవండి. 34వ వచనం. వాని దగ్గరికి వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షారసము పోసి కట్టు కట్టెను. పిమ్మట వానిని తన వాహనముపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకొని పోయి పరామర్శించినప్పుడు అతను 35 కూడా చదవండి అమ్మా. అతడు మరునాడు 2 దీనారములు సత్రపు శాల యజమానుని చేతితో పెట్టి వీనిని పరామర్శింపుము, నీకు ఎక్కువ వ్యాయమైనచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లింపగలను అని చెప్పాను. చూడండి సహోదరి, ఎటువంటి కార్యములు ఒక వ్యక్తి చూడండి సహోదరి యొక్క ప్రయాసం కలిగి ప్రయాణిస్తున్నప్పుడు ఇంకొక వాడికి లక్ష్యస్థానము చేరలేదు. వాళ్ళు మనం ఎప్పుడైనా మన దగ్గర మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ బట్టి నేను ఎందుకు చూడాలి, పోలీసు వాళ్ళు ఉన్నారు, నేనే తొందరగా వెళ్ళిపోవాలి, ఇది చూస్తే నాకు బాధపడి నా ఎగ్జామ్ ఉంది నాకు ఇప్పుడు అని చెప్పి మనము దానిని పాటించకూడదు. మరి ఇప్పుడు వెళ్ళకూడదు. కానీ వీళ్ళు అట్లా ఆలోచించారా? నాకు ఒక ఇంటర్వ్యూ ఉంది, నా ఇంటర్వ్యూలో పోవాలి, ఇవన్నీ మనం చూస్తున్నాం. అది ఇవన్నీ ఎంతో మంచి పనులు చేశారు. చివరి వరకు ఏమేం కావాలో ఏమేం అవసరమో అన్నిటినీ ఇచ్చి వాడిని మంచిగా పరామర్శించిన వ్యక్తియే సమరయుడు. ప్రేమనుడి సహోదరి సహోదర, చివరికి యేసు తిరిగి ప్రశ్నించాడు ధర్మశాస్త్ర బోధకుడు, ఈ ముగ్గురిలో ఎవరు నిజమైనటువంటి పొరుగువాడని అడిగినప్పుడు ధర్మశాస్త్రులు ఏం చెప్పారు? ఈ గాయపడిన వారిని జాలి కలిగి వారిని పరామర్శించిన వాడే నిజమైనటువంటి పొరుగువాడు అని సమాధానం ఇచ్చాను. ప్రణుడి సహోదరి సహోదరులారా, యేసుప్రభు తర్వాత ఏం చెప్పారంటే తెలుసా? మీరు కూడా అలాగా మీరు చెయ్యండి. మీ పొరుగువారు ఎవడు? అత్యవసర సందర్భములు మీతో ఏదైనా అడుగుతున్నప్పుడు, తినడానికి తిండలేదు, ఆకలి ఉన్నప్పుడు, ఏం భోజనం లేదు, దాహం ఉన్నప్పుడు నీళ్ళు లేదు, అటువంటి సందర్భములు ప్రియులారా ఒక్క గ్లాసు మీరు ఇస్తున్నప్పుడు వారే మీకు పొరుగువారాయి మారుతుంది. వారిని మీరు ప్రేమిస్తున్నారు అని చెప్తున్నారు. మునుడి సహోదరి సహోదరులారా, మునుడి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చెప్పిన ఒక గొప్ప మాట ఉంటుంది, వచనం పలుకుతుంది. ఒకసారి మనం లూకా సువార్త 6వ అధ్యాయము 32వ వచనం చదివినప్పుడు మాకు బాగా తెలుసు. యేసు ప్రభు చెప్పిన ఒక మాట ఉంటుంది అక్కడ. లూకా సువార్త 6వ అధ్యాయం 32వ వచనం. మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో ఇందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సైతం అట్లు చేయుట లేదా? ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారం చేసిన ఎడల అందు మీ ప్రత్యేకత ఏమి? చూడండి సహోదరి సహోదరులారా, ఇది నిన్ను ప్రేమించిన వారిని మాత్రం మీరు ప్రేమించి వారికి కావలసిన సహాయములు చేసి మంచిగా సమాధానం కలిగి జీవించినప్పుడు, అటువంటి ఆలోచన కలిగి మనం జీవించినప్పుడు ఇదే మీ నిజమైన జీవితం. మీకు బాగా తెలుసు, ఒకప్పుడు వీరిని సహాయం చేసి వీరిని నేను పక్షములు చేరితే, నాకు ఏదైనా బాధగా వస్తున్నప్పుడు, నాకు ఏదైనా డేంజర్ వస్తున్నప్పుడు వీరు నన్ను సహాయిస్తారు. అర్థమైందా మీకు? మీరు ఎవడైనా మీ కుటుంబం కావచ్చు, మీ పని చేయని స్థలం కావచ్చు, యేసుప్రభు ఏం చెప్తున్నారు? యేసుప్రభు చెప్తున్నది ఏమనగా మీ శత్రువుల్ని ప్రేమించాలి అని చెప్తున్నారు. అది గొప్ప ప్రేమ. వచనం పలుకుతుంది. బ్రహ్మటి సహోదరి సహోదరులారా, మతాయి సువార్త 44వ 5వ అధ్యాయము 44-45 చదవండి అమ్మా. మతాయి సువార్త 5వ అధ్యాయము 44. నేనిప్పుడు మీతో చెప్పినదేమనగా, చూడండి సహోదరి సహోదరులారా, ఇప్పుడు యేసు ప్రభు మీతో ఏం చెప్తున్నారండి మనం విన్నాం.
మీ శత్రువులను ప్రేమింపుడు, మీ శత్రువుని ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. మిమ్ము హింసించిన వారి కొరకు మీరు ప్రార్థింపుడు. అదే చెప్పినది. ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక అమ్మ, నేను నిన్నటి రోజు ఒక అమ్మ నా దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ కోసం వచ్చినప్పుడు వారి యొక్క ఏమంటారు సహోదరుని గురించి, సహోదరు తమ్ముడు భార్యని గురించి చెప్పిన ఒక మాట. అది ఏమంటున్నారంటే, నేను వాళ్ళకు అన్ని కార్యములు సమకూర్చాను, వాళ్ళకు కావలసిన అన్ని నేను ఇచ్చాను, కానీ మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాను ఫాదర్ గారు, నన్ను గాయపరుస్తున్నాడు ఫాదర్ గారు. ఆమె నేను ఏదైనా మాట చెప్తే అస్సలు నా మాట విన్నను. నేను ఎంతో మంచిగా నేను వారిని చూస్తున్నాను, అంటే ఎందుకు నన్ను ఇలాగ చేస్తున్నారని చెప్పినప్పుడు నేను చెప్పిన ఒక మాట ఉంటుంది, అమ్మా నాకు బాగా తెలుసు ఆ అమ్మాయితో మీరు చాలా కోపముతున్నాడు, చాలా దేశముతున్నాడు. అవును ఫాదర్, నేను చాలా నేను కోపముతున్నాను ఫాదర్. ఎందుకంటే నన్ను అలాగ నేను మంచి కార్యములు అమ్మ చేసిన వాళ్ళకు కావలసిన కార్యములు చేసినప్పుడు కూడా వారిని తిరగడానికి నా డబ్బు స్వయంగా వారికి కావలసిన డబ్బు నేను ఇచ్చినప్పుడు కూడా నేను వారి నుంచి ఒక చిన్న కోఆపరేషన్, ఒక సహకరణం నేను కోరుకున్నాను, కానీ నాకు అది దొరకలేదు. తిరిగి నన్ను విరుద్ధంగా మాట్లాడి ఏదో ముచ్చట్లు చెప్తున్నారు నా గురించి ఇతరులకు. నాకు చాలా కోపం వచ్చింది ఫాదర్. అప్పుడు నేను కోపపడాను ఫాదర్, దేశమున్న ఫాదర్. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నా ఒక మాట నేను తిరిగి ప్రశ్నించాను. అది ఏమిటండి? దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు, నీ దేవుని నమ్ముతున్నారని మీరు విశ్వసిస్తున్నారా? నేను నమ్ముతున్నాను ఫాదర్, నేను దేవుని నమ్ముతున్నా కాబట్టి నేను రిట్రీట్కి వచ్చాను. అలాగా ప్రేమనుడి సహోదరి సహోదరులు అలాగా చెప్పినప్పుడు నేను ఏం చెప్పారండి, నిన్ను గాయపరిచిన, నిన్ను నిందించిన ఆమెతో మీరు ఐక్యత కలిగి మీరు జీవించాలి. మీరు వారిని క్షమించండి, మీరు వారి కొరకు ప్రార్థన చేయండి, వారిని సమర్పించండి. దేవుని ముందు సమర్పించి మీరు ప్రార్థన చేయి. అప్పుడు మీకు దేవుడు నిజమైనటువంటి యొక్క జీవితం ప్రసాదిస్తారు. సంతోషకరమైన సమాధానం కలిగిన నిజమైనటువంటి జీవితం యేసు ప్రభు ప్రసాదిస్తారు. నేను చెప్పిన సమాధానం ఇచ్చాను వారికి. ఇటువంటి మీ జీవితములు కూడా చాలామంది ఉన్నారు. మీ జీవితములు ఏం చేస్తారు? వారిని ఇలాగ చేసినప్పుడు నేను కూడా అలాగ చేయాలి. వారు నన్ను దొంగతనం చేసినప్పుడు, వారు నన్ను మోసం చేసినప్పుడు నేను కూడా దొంగతనం చేయాలి, నేను కూడా వారిని మోసం చేయాలి. ఇటువంటి ఈ అవసరంలో మనము ఉన్నాము ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. దేవుడు ఏం చెప్తున్నారంటే, దీని నుంచి మీరు బయటికి రా. దేవుని యొక్క ప్రేమ మీ ఆత్మలు ఉండాలి, ఆ దేవుని యొక్క ఆజ్ఞ మీ హృదయములు ఉండాలి. బయట కాదు మీరు ప్రకటించడం, కేవలము పెదవులతో కాదు మనం మీ దేవుని యొక్క ఆజ్ఞలు మీరు చేయడం. మీ హృదయం నుంచి మీరు అది క్రియల ద్వారా చూపించడమే దేవుడు ఈరోజు మీతో చెప్తున్నారు. పొందడి సహోదరి సహోదరులారా. అంతేగాక ఆ సమరాయుడు తన యొక్క క్రియల ద్వారా నిస్వార్థం కలిగిన జీవితం జీవించారు, నిస్వార్థంగా జీవించారు. తనను తాను త్యజించుకొని వారు అపాయం ఉన్నారు. ఆ సమరాయుడు ఏదైనా చేస్తే మళ్ళీ ఆ దొంగవాళ్ళు వచ్చి నన్ను మోసం చేస్తారా అనే ఆలోచనలు కూడా ఉంటుంది. కానీ అదన్నిటిని కూడా మర్చిపోయి నేను ఇటువంటి సందర్భములు ఇప్పుడు ఈ నా యొక్క సహాయం ఈ బిడ్డకి కావాలి అని చెప్పి వారిని పరామర్శిస్తున్న, వారిని సహాయిస్తున్నారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఇటువంటి ప్రేమ ఇతరులకు మనం చూపించడానికి దేవుడు చెప్తున్నారు. పిల్లరా, ఆ సమరాయుడి యొక్క ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ.
వారు ఎవరని చూడలేదు. వారు నా జాతి, వారు నా సముదాయం చెందిన వాళ్ళు, ఇది నా మతానికి చెందిన వాళ్ళు చూడలేదు. వాళ్ళు చూసినది ఏంటిది? ఇదొక్క మనుష్యుడు, ఒక మానవుడు ఇలా చనిపోతే చాలా కష్టం. వీళ్ళని నేను సహాయించలేకపోతే మరి ఎవరు సహాయం చేస్తారు? చూడండి సహోదరులారా, అట్లా మీరు కూడా ఆలోచించే ఎంతమందిని మీరు ప్రాణమిచ్చి మీరు బ్రతికిస్తారు. ఈ సహోదరులారా, యోహాను సువార్త మొదటి యోహాను 3వ అధ్యాయము 18వ వచనం ఈ విధంగా చెప్తుంది. బిడ్డలారా, మన ప్రేమ కేవలము మాటలు, సంభాషణలు మాత్రమే కాదు, అవి చేతులతో నిరూపించబడు యథార్థ ప్రేమ కావలయును అని పౌలు గారు అని మొదటి యోహాను 3వ అధ్యాయము 18వ వచనము చెప్తుంది. ఇది మనం అందరము అలాగ చెప్తారు. ఎప్పుడప్పుడు మనం అడుగుతున్నప్పుడు, నీ దేవుని ప్రేమిస్తున్నారా? చిన్నపిల్లలకు చెప్తారు అప్పుడప్పుడు క్యాటెకిజం క్లాసులు. డూ యూ లవ్ జీసస్ క్రైస్ట్ మోర్ దెన్ ఎవ్రీథింగ్? ఎస్ ఫాదర్, ఐ లవ్ జీసస్ క్రైస్ట్ మోర్ దెన్ ఎనీథింగ్ అని చెప్పి అందరూ చేతులు పైకి లేపాడు. నేను యేసుప్రభుని నేను ప్రేమిస్తానని చెప్పి ఆ 5 minutes అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? అక్కడ గొడవ చేస్తారు ఈ చిన్నపిల్లలు. ఇదే వారి యొక్క ప్రేమ. నేను ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పిన మీతో ముందు ఇదే చిన్న ఉదాహరణ. మీ పెదవులు మాత్రం కాదు, నేను యేసుప్రభుని దేవిని ప్రేమిస్తున్నాను అని చెప్పడం. మీ జీవితం ద్వారా దేవుని ఎలా ప్రేమించాలంటే, ఇప్పుడు దేవుడు మీకు మీ ఇంటిలో మీ రూమిలో దేవుడు మీకు కూర్చోపెట్టలేదు. మీరు దేవునికి పొద్దున లేచి వారికి కావలసిన అన్నం పెట్టలేదు, మధ్యాహ్నములు భోజనం పెట్టలేదు, టిఫిన్ పెట్టలేదు. నిజమైన దేవుడు ఎవరు? మీ దేవుని చూడాలండి, మీ పొరుగు వారిని చూడండి. వారి మొగములు దేవుని యొక్క ఆ రూపం మీరు చూడాలి. అందుకే యేసుప్రభు మనుష్య రూపములు మన దగ్గరికి దిగి వచ్చారు, మనుషులై మారారు. ఎవరైనా మీరు చూస్తే చూడండి సహోదరులారా, మీ జీవితములు చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మీ శత్రువులు కావచ్చు, ఎవరైనా మీరు చూస్తే వారిలో దేవుని యొక్క ముఖం మీరు చూడాలి. పిల్లరా, వారిలో దేవుని యొక్క ముఖం మీరు చూస్తున్నప్పుడు బ్రహ్మటి సహోదరులారా, ఆటోమేటిక్గా వారిని సహాయించడం అనే యొక్క భావాన్ని ఆటోమేటిక్గా మన జీవితంలో వస్తుంది. తర్వాత వారిని మనం సహాయం చేస్తారు, సహాయిస్తారు. ఈరోజు ప్రత్యేకంగా దాని కొరకు మనం ప్రార్థించుదాం. ప్రియమటువంటి సహోదరులారా, ఈ ఆదివారం రోజు దేవుడు ఒక మంచి అవసరాన్ని మనకు ఇచ్చారు. ఇద్దరు పొరుగు వారిని ప్రేమించడం ద్వారా మనము దేవుని యొక్క సామ్రాజ్యం, యేసుప్రభుని యొక్క రాజ్యం మళ్ళీ మనము వ్యాప్తి చేస్తున్నారని మీరు మర్చిపోకూడదు. సహోదరులారా, క్రైస్తవరాయ మనం అందరము కూడా ఇది మా జాతికి చెందినవారు, ఇది నా సముదాయానికి చెందినవారు అని పరిగణించకుండా, ప్రియమైన సహోదరి ఇది ఒక మానవుడు, వారు ఏ మతానికి చెందిన వారు కావచ్చు, ఏ జాతికి చెందిన వారు కావచ్చు, నేను వారిని వచ్చి నేను వారికి కావలసిన కార్యములు చేయాలి అని యొక్క జీవితంలో ఒక ప్రతిజ్ఞ మీరు చేసుకోవాలి మీ జీవితంలో. అప్పుడు మాత్రమే మీ హృదయాన్ని దేవుడు చూస్తారు. అప్పుడు మాత్రమే మీకు మంచి దీవెనలు దేవుడు ప్రసాదిస్తారు, దేవుడు కుమరిస్తారు. సహోదరులారా, అందువలన ఈరోజు ప్రతి విధంగా ఈ పూజలలో మనం ప్రార్థించుదాం. ప్రభువా, ఇరుగు పొరుగు వారిని ప్రేమించడములు మంచి జ్ఞానము, మంచి మనస్సు మనకు దయచేయమని మనం ప్రార్థించుదాం. ఒకసారి మనమందరము కూడా గణగలు మూసుకునే చేతులను జోడించి మనము ప్రార్థించుదాం. దేగల తండ్రి, ఈరోజు ప్రతి విధంగా
మీరు నాకు ఇచ్చిన సందేశానికి నేను వందనాలు అర్పిస్తున్నాను ప్రభువా. దయగల తండ్రి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించడములు విఫలమై సందర్భాలను బట్టి క్షమాపణ వేడుకున్నాను ప్రభువా. ప్రభువా, నా తోటి వారి పట్ల, ఇరుగు వారి పట్ల ప్రేమ కలిగి జీవించడానికి, సంతోషం సమాధానం కలిగి జీవించడానికి మమ్మల్ని అందరినీ కూడా నేర్పించండి ప్రభువా అని మనం ప్రార్థించుదాం. ద్రాక్షరసము అర్పించిన సమయములు ఆ ప్రభువుతో మనము ప్రార్థించుదాం. ప్రభువా, ఈ అప్పము ద్రాక్షరసము మీ సన్నిధిలోకి సమర్పించినతో పాటు నా జీవితం కూడా మీకు ముందు సమర్పించి మమ్మల్ని కూడా మీ యొక్క ప్రేమని, మీరు నాకు చూపించిన ఆ ప్రేమని ఇతరులకు చూపించడానికి భాగ్యాన్ని దయచేయడమని మనం ప్రార్థించుదాం. మన నాదుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి వేడుకొనుచున్నాము తండ్రి. మనమందరము కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాస ప్రమాణము మనము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోంచు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి సిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీ సమర్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పవిత్రములో మరింత వృద్ధిని దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువుతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. నీ మనస్సులను ఉన్నదమునకు తిప్పుము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తమునా. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయములైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకుని కన్యామరియము నుండి ఉద్భవింప చిత్తగించను. శిలువ మీదే వేదనలుంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసానా. ప్రభువా నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడవు. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఇది మీ కొరకు అప్పగింపబడునున్నా నా శరీరము. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీరు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చిచ్చు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్కన రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన. మెస్సయ్యా ఆరాధన. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా
నీవు మరణవచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనగ తండ్రి క్రీస్తు మరణమును దానమును స్మరించుచు జీవనొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమ్ముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా ఆంతని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉదానమగదమన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీకు నిగర ముందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపై దయచూపి దేవుని గన్నిదలీగ మరి మాతతోను ఆమె భర్తీక పుడిన జోజపుకారుతోను పుడిన అప్పస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసే పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుతాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కళల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపొస్తలులతో భజించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తం మీకు నిత్య జీవనొసగును గాక. ఆమేన్.
నా శరీరము భుజించి నా రక్తము పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందుము అని ప్రభువు నడుపుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావము అధిగమునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. శిరస్సు నుంచి ఆశీర్వాదం స్వీకరించు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్నందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో సదా సర్వదా కాచి కాపాడునుగాక. పూజబలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కూడా నిలబడవమ్మా, సిలువా చెంద నిలబడునంటే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మనువారమా, కష్టం దుఃఖం మనువారమా, మా కోసం ప్రార్థింపుమా, మా కోసం ప్రార్థింపు మా తండ్రి.